ఎలాంటివి, నోవహు ఎటువంటి కాలంలో జన్మించాడు, నోవహు ఎటువంటి కాలంలో జీవిస్తుండేవాడు అనేది మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు కాలాన్ని, ఈరోజు తరాన్ని, ఈరోజు రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే నోవహు తరానికి, నోవహు రోజులకి, నోవహు కాలానికి ఈరోజు మనం కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మాట్లాడుకునే ముందు మనము ఒకటి ఆలోచన చేసి, ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయో మీరే ఆలోచన చేసి తెలుసుకోవాలి. ఓకేనండి. నోవహు రోజులు, నోవహు కాలము ఎలాంటిది అంటే, ఒక దేశం ఉంది. ఆ దేశంలో నోవహు తప్ప ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి వారంటే దేవునిని వారి యొక్క సొంత రక్షకునిగా అంగీకరించకుండా, దేవుని యొక్క మాటలను తిరస్కరించి, దేవుడు మాకు అవసరం లేదు, మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, మేము అనేక మంది దేవుళ్ళను మేము చేసుకున్నాం, ఒక మట్టి తీసుకుని మేము మా దేవుని చేసుకున్నాం కాబట్టి ఈ దేవుడు మాకు చాలు, కానీ వేరే దేవుడు మాకు అక్కర్లేదు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు ఆ తరంలో. అయితే కొంతమంది ఉన్నారు, మాకు మేమే దేవుళ్ళము, మాకు ఏ దేవుడు కూడా అవసరం లేదు అనేవాళ్ళు నోవహు తరంలో ఉన్నారు. అయితే మాకు నచ్చినట్లుగా మేము జీవిస్తాము, ఎవరి మాట మేము ఆలకించాము, దేవుడు చెప్పే వాక్యము కూడా మాకు అవసరం లేదు, ఎందుకంటే మేము కష్టపడి సంపాదించుకొని మేము జీవించేస్తుంటాము కాబట్టి దేవుడు మాకు అక్కర్లేదు అనే తరము ఎవరి తరము అంటే నోవహు ఉన్న తరము. అయితే అటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ఈ రోజుల్లో ఉన్నారా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. ఆ రోజుల్లో ఏమన్నారు, మాకు దేవుడు అవసరం లేదు, మాకు మేమే దేవుళ్ళం అని చెప్పారు. ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల మనం చూస్తున్నాం, మాకు మేమే దేవుళ్ళము, మాకు దేవుడు అవసరం లేదు. ఈరోజు తరంలో ఎలాగుందంటే, మాకు దేవుడు అవసరం లేదు, మాకు ఇష్టానుసారంగా మేము జీవించేస్తాం. ఎప్పుడైతే మాకు దేవుడు అవసరం అయితే, కష్టాలు ఉన్నప్పుడు మాకు దేవుడు అవసరం, ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు దేవుడు అవసరం, మా అవసరాలు తీర్చడానికి దేవుడు అవసరం, మాకు ఏమైనా స్వస్థత కావాలంటే మాకు దేవుడు అవసరం అనేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి, ఉన్నారు. ఇటువంటి ప్రజలే నోవహు కాలంలో కూడా ఉన్నారు. మరి ఆ కాలంలో ఉన్న ప్రజలు ఈ కాలంలో కూడా మనము చూస్తున్నాం, ఇది మనం గమనించాలి. అయితే నోవహు కాలంలో ఉన్న పిల్లలు, నోవహు తరములో ఉన్న పిల్లలు, వాళ్ళు ఇష్టానుసారంగా వారి యొక్క తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఆటలాడుకుంటూ, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్లను, ముసలి వాళ్ళను కూడా వెటకారాలు వాడుతూ వాళ్ళను ఏడిపించే తరములో పిల్లలు కూడా నోవహు తరములో ఉన్నారు. మరి ఈ తరంలో అటువంటి పిల్లలు ఉన్నారా లేదా? ఇటువంటి తరంలో కూడా చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల మాట వినకుండా ముసలి వాళ్ళు చూసి నవ్వడము, ముసలి వాళ్ళు ఒంగునెత్తి నవ్వడము, ఇలాంటి చిన్నగా కనిపిస్తాయి. వెటకారాలు ఆడటము, ఇవన్నీ చిన్నగా కనిపిస్తాయి, కానీ అది ఏం చేస్తుంటుంది, అలాగే పెరిగిపోయే వారు యవనస్తులు వచ్చేసరికి అదే అలవాటు అయిపోతుంటుంది. వాళ్ళు దొంగతనాలు చేయడము, ఇతరులు ఎక్కిరించడము, ఇవన్నీ కూడా ఇప్పుడు సపోజ్ వాళ్ళకి తెలియకపోవచ్చు అనుకోవచ్చు, కానీ ఒక వయసు వచ్చేసరికి వాళ్ళకి తెలుస్తుంది. ఆ వయసులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగనే నడుస్తున్నారు. మరి నోవహు తరములో, నోవహు ఉన్న కాలంలో అటువంటి పిల్లలు ఉన్నారు. మరి ఈ కాలంలో కూడా అటువంటి పిల్లలు ఉన్నారు. ఇంకా యవనస్తులు, నోవహు ఉన్న కాలంలో యవనస్తులు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ, మాకు దేవుడు అవసరం లేదండి, దేవుడు లేడు, అసలు దేవుడు లేడు, దేవుడు ఎత్తుకున్నాడండి, దేవుడు ఉంటే చూపించండి, మాకు బైబిల్ కూడా అవసరం లేదండి, ఈరోజు మా చేతుల్లో మేము వాక్యాన్ని పట్టుకుంటున్నాం, ఎందుకండి మాకు అది, ఆ మాటలు కూడా మాకు అవసరం లేదు, దేవుడితో మాట్లాడడం ఎందుకండి, దేవుడిని ప్రార్థించడం ఎందుకండి, విశ్వాసం ఏంటండి, భక్తి ఏంటండి, అసలు ఈ భక్తి ఎవరు తెచ్చారండి, భక్తి అంటే ఏంటో చెప్పండి, వాళ్ళు భక్తి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియదండి అన్న మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? యవనస్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా లేదండి? మరి నోవహు తరంలో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడారు, మరి ఈ తరంలో యవనస్తులు ఆ విధంగా మాట్లాడుతున్నారా లేదా? ఎందుకండి అంత భక్తి చేసేస్తున్నారు అంటారు, ఎందుకండి దేవుడి ప్రార్థనకు అంత దూరం నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు? ఇలాంటి మాటలు అనేవి ఈ రోజుల్లో యవనస్తుల నుండి వస్తున్నాయి. ఇంకా పెద్దవాళ్ళు నోవహు కాలంలో వారి యొక్క కుటుంబాలను చూసుకోకుండా, అంటే వాళ్ళ కుటుంబంలో ఒక ఐక్యత లేదు, ద్వేషము, అసూయ ఇలాంటివి వారి యొక్క కుటుంబాల్లో ఉండేవి. ఎప్పుడు అంటే నోవహు కాలంలో. మరి ఈ రోజుల్లో కూడా ఎంత మంచి కుటుంబం అయినప్పటికీ సాతాను ఏం చేస్తున్నాడు?
వారి యొక్క కుటుంబాల్లో ఒక ద్వేషం, ఒకరిలో ఒక అసూయ అనేది, ఒకరిని చూడలేని తనం అనేది, ఇలాంటివన్నీ కుటుంబాల్లోకి ప్రవేశిస్తున్నాయంటే ఆ కాలము మళ్ళీ ఇప్పుడు వచ్చేసింది అని చెప్పడంలో ఏ డౌటు లేదు. మరి ముసలివాళ్ళు, అప్పట్లో ఉన్న ముసలివాళ్ళు అంటే ఏంటండి? పెద్దవాళ్ళు అని గౌరవించాలి, వారు చెప్పిన మాటలు ఆలకించాలి. వాళ్ళు ఏ మాటలు చెప్తారండి? మంచి మార్గంలో నడు. మరి నోవాహు తరంలో ఉన్న ముసలివాళ్ళు ఏం చేశారు? నోవాహు తరంలో ఉన్న ముసలివాళ్ళు వాళ్ళ యొక్క పిల్లల్ని కానీ, వారి యొక్క మనవళ్ళని కానీ, మనవరాళ్ళని కానీ ఏ యొక్క నీతి కూడా చెప్పకుండా వాళ్ళు చేస్తున్నది చూస్తూ ఊరుకొని వాళ్ళను ముందుకు పంపించారే చెప్ప వాళ్ళు ఎప్పుడు కూడా సరిదిద్దలేదు. మరి ఎప్పటి కాలంలో ముసలి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మన సంఘంలో ముసలి వాళ్ళు దేవుని దగ్గర నడిపించి ఉండొచ్చు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకొని వాళ్ళు కూడా ముసలి వాళ్ళు ఉంటారు, నీతిలు చెప్పి మంచి మార్గంలో నడవాలనేవాడు. కానీ ఇవన్నీ చూసి కూడా ఉంటే వెళ్ళి తన కుర్రోడు కదా, యవనస్తుడు కదా, పెద్దోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు కదా, వెళ్ళిపోని పర్లేదు అన్నవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. నోవహు తరంలో ఇటువంటి ప్రజలు ఉండేవాళ్ళు. ఆ యొక్క తరంలో ఉన్న ప్రజలను, యవనస్తులు, పిల్లలను ఈ తరంలో, ఈ కాలంలో కూడా మనము చూస్తున్నాం. అటువంటి దేశంలో అంటే దేశమంతయు కూడా ఒక మార్గాన్ని నడుస్తుంటే నోవాహు ఒక్కడు మాత్రమే వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. దేశమంతా ఒక మార్గాన్ని నడుస్తుంది, నోవాహు ఒక్కడు మాత్రమే వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈరోజు చాలా కష్టమండి అది. నోవాహు ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాడు. ఎందుకంటే ఒక్కడై